ఈ 6 గ్యారెంటీలు మేము అమలు చేయడం లేదా? మీరు 10 సంవత్సరాల కాలంలో రుణమాఫీ చేస్తామని మీరు 10 సంవత్సరాలు చేసింది ఎంత? ఫిగర్స్ ఉన్నాయి కదా. మీరు మొదటిసారి 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ₹1,00,000 మాఫీ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అవి వడ్డీకే సరిపోలే. రెండవ పర్యాయం వస్తే మీరు మళ్ళా చివరి సంవత్సరం అది కూడా కేవలం కొద్ది మందికి మాత్రమే మీరు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక విషయం. రెండవది అదే యూనివర్సిటీని అమ్మేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు సరే గొప్ప మేధావి, 80,000 పుస్తకాలు చదివి మాట్లాడింది, పెద్ద గొప్ప అనుభవజ్ఞుడని. మరి 20 సంవత్సరాల క్రితము అదే 400 ఎకరాలకు సంబంధించిన హైదరాబాదు యూనివర్సిటీకి సంబంధించిన భూమిని 20 సంవత్సరాల క్రితం ఒక ప్రైవేటు వ్యక్తికి అప్పనంగా అప్పచెప్తే మీరు తర్వాత మీరు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండి కూడా ఎందుకు దాన్ని ఆ ప్రైవేటు వ్యక్తికి అప్పచెప్పిన భూమిని మీరు ఎందుకు స్వాధీనం తీసుకోలే? ఈనాడు రేవంత్ రెడ్డి గారు నిత్యం కూడా హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ప్రయత్నం చేసి, అంటే మంచి అడ్వకేట్ని పెట్టి వ్యవహారం చేసి ఆ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని మీరు గొప్పగా ప్రభుత్వం యూనివర్సిటీ అమ్మేస్తారని అంటే చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా మరి మీరేం గొప్ప నిర్వాహకం చేసిండ్రు? అక్షయ పాత్ర లాంటి ఓఆర్ఆర్, బంగారు బాతుగుడ్డి లాంటి ఓఆర్ఆర్ ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని మీరు అప్పనంగా కేవలం మీకు సంబంధించిన వాళ్లకు లావాదేవీలు చేసుకొని కేవలం 7,000 కోట్ల రూపాయలకే రింగ్ రోడ్డు అప్పచెప్పడమేమో, అమ్మేయడమేమో గొప్ప. మాట్లాడితే కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఏ లెక్క ప్రకారం మాట్లాడుతున్నారు? ఏ ఒక్క విషయంలో కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉంది, 20,000 కోట్ల రూపాయలు, 21,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. అట్లాగే ఏమంటారు కదా, ఈరోజు నేను మీటింగ్లో అబ్జర్వ్ చేసిన, 10 సంవత్సరాల అధికారాలు పెట్టిన తర్వాత ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ దర్పం, ఆ యొక్క గర్వం పోలే. మరి అంతమంది మంత్రులు ఉన్నారు, మీరు మిగతా ఏ పార్టీ మీటింగ్ చూసుకోండి 10 మంది మాట్లాడతారు. ఇవాళ ఎవరు మాట్లాడారా మీటింగ్లో? కేవలం 1 నిమిషం మాత్రమే అది స్వాగతోపన్యాసం చేస్తాడని ఒక వ్యక్తి పేరు చెప్పేసి, దయాకర్ పేరు చెప్పేసి 1 నిమిషం మాట్లాక కేసీఆర్ మాట్లాడు. ఇది ఏం సూచిస్తుంది అంటే ఏకఛత్రాధిపత్యం, అంటే డిక్టేటర్షిప్, నియంతృత్వ దోకడా ఇప్పటికి కూడా పోలా. ఏమంటారు కదా, చింత చచ్చిన పులుపు చావాలన్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. రెండవది, ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా మరి అసలు తెలంగాణ రాష్ట్రం అనేది, రాష్ట్రం కోసం ఇంతమంది ప్రాణత్యాగాలు చేసి యావత్ తెలంగాణ సమాజం మొత్తం సంఘటన తెలంగాణ చేస్తే ఎవరి కోసం తెచ్చిండ్రు? ఎందుకోసం తెచ్చిండ్రు? అంటే గొప్ప పరిపాలన రావాలి, పారదర్శక పరిపాలన అని. మరి నిజంగా మీది పారదర్శక పరిపాలనే అయితే మీరు చందాలు ఉద్యమ సందర్భంలో రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలని చందాలు వసూలు చేసే కార్యక్రమం చేసిండ్రు కదా. మరి అటువంటి అంత బీద పార్టీకి మరి 1,500 కోట్ల రూపాయలు టీవీఆర్ఎస్, ఇలా బీఆర్ఎస్ ఖాతాలో నిధులు ఎట్లున్నాయి ఒక లెక్క. ఈ రోజున అంత నిజాయితీ మనిషి అయితే కేసీఆర్, నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఈ రోజున ఒక్కొక్క గ్రామంలో సుమారుగా 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారు ఒక్కొక్క గ్రామంలో. రాజకీయంలో మీరే కదా, మేము కూడా ఉన్నాం కదా, ఇక్కడ అందరూ ఉన్నాం కదా. అంటే ఏం మీటింగు ఏంది పరిస్థితి తెలియదా మాకు?